యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన పక్షమున యుద్ధము చేయువాడై ఉన్నాడు. దానియేలు సింహాల నుండి తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి, వాటి మీద యుద్ధము చేయడానికి కానీ ఏమాత్రము ప్రయత్నము చేయలేదు. కానీ దేవుని నామమును బట్టి ఊరకయే ఉన్నాడు. శారీరకంగా అతను ఊరక ఉన్నా ఆత్మలో, మనస్సులో దేవునితో ఒక అనుబంధము కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు విశ్వాసముతో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన యుద్ధము జరిగించు ఆత్మ సంబంధమైన పోరాటాలే ఇవి. దేవునితో మనము అట్టి అనుబంధము, విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మన మీదకు వస్తున్న ప్రతి పోరాటమును ఆయనే యుద్ధము చేసి గెలిపించువాడై ఉన్నాడు. మన యుద్ధమైతే అవిశ్వాసం మీద, అధైర్యం మీద, బలహీనతల మీద మన మనసు యుద్ధం చేయాలి, పోరాడాలి, గెలవాలి. శారీరకంగా మనము ఊరకయే నిలిచి అపవాది యుక్తులన్నిటినీ జయించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలుగుతున్న పోరాటాల్లో నువ్వేమి కత్తి కర్ర పట్టనవసరం లేదు. కానీ దేవుని యొక్క మహాశక్తితో జయము పొందుదువుగాక, జయించుదువుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. ఊరకయే నిలిచియుండు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. అవునయ్యా, మా మీదకి లేచిన అపవాది యుక్తులన్నిటినీ, సాతాను తంత్రములన్నిటినీ మీరే అణిచివేసి ఘన విజయమును నీ పిల్లలైన వారికి మీరు అనుగ్రహించి ఘనపరచండి. వారి తలలు పైకెత్తండి. దానియేలు శ్రమలోకి వెళ్ళినప్పుడు మౌనముగా, విశ్వాసముతో, ఆత్మలో ఒక ధైర్యముతో, నిరీక్షణతో ఉన్నట్లుగా, అవునయ్యా, అతడు ఘనపరచబడ్డాడు, జయము పొందాడు, శ్రమలో నుండి బయటికి తీసుకురాబడ్డాడు. నీ పిల్లలు ఏ శ్రమలో ఉన్నారు, ఏ పోరాటములో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, మీరే వారి పక్షమున నిలిచి వారికి జయమునిచ్చి ఘనపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యని ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.